నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. మళ్ళీ మనమే గెలుస్తాం, ప్రజలు మనవల్నే గెలిపిస్తారు అని అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్థానిక నేతలతో భేటీ అయ్యాడు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పోజులిస్తున్నాడు. సూపర్ 6, సూపర్ 7 గాలికి వదిలేశాడు. అమ్మబడికి పంగనామాలు పెట్టాడు. ప్రజలు వైద్యం చూపెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మాట్లాడాడు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు మనల్ని గెలిపిస్తారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టించుకోండి, కొట్టించుకోండి, మళ్ళా ఎన్నికల్లో మనమే గెలుస్తాం, ఆ తర్వాత వాళ్ళకి సినిమా చూపిస్తాం అని మాట్లాడాడు. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి.